పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మజ్ఞాన పీఠం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. నాలెడ్జ్ ఈజ్ డివైన్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అంటూ ఉంటారు. ఎవ్వరూ దోచుకోలేనిది, సనాతనమైనది, విశిష్టమైనది జ్ఞానం. అందులో బ్రహ్మజ్ఞానాన్ని ఈ జన్మలో పొందటం అంటే అది జన్మజన్మల సుకృతం అని చెప్పాలి. మరి అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ సులువైన రీతిలో అందించడానికి విశేషంగా కృషి చేస్తూ ఒక విశ్వవిద్యాలయాన్నే స్థాపించారు. అందులో ఎన్నో విభాగాలుగా మరి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అందులో ఉన్న మౌలిక అంశాలను తన వ్యక్తిగత జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి, ఉన్నత లోకాల ప్రయాణానికి కూడా ఉపయోగపడే విధంగా వారు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మరి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీని స్థాపించారు. దాని ద్వారా ఈ జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి విశేషంగా కృషి చేస్తున్నారు. దాదాపు 140 దేశాలకు పైగా వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ తెలియచేస్తూ ప్రతి ఒక్కరి లోపల కూడా ఒక పరివర్తన, చైతన్యం తీసుకురావటానికి తన వంతుగా ముందడుగు వేస్తున్నారు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, బ్రహ్మజ్ఞాన పీఠం ద్వారా మనము క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఒక్కొక్క విభాగం గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో స్వీయ స్వస్థత శాస్త్రం ఒక మనిషికి చాలా అత్యవసరమైన శాస్త్రం. ఒక ఆధ్యాత్మిక జీవనం పరిపూర్ణంగా సాగాలి అంటే సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. మరి ఆ ఆరోగ్యంతో పాటు మహాభాగ్యాన్ని ఎలా పొందొచ్చు, ఈ శాస్త్రం గురించి వివరాలు మీ మాటల్లో. ఖచ్చితంగా ఈ విభాగం గురించి విశదంగా వెరీ డీటెయిల్డ్గా నేను తెలియచేస్తాను. సో మనందరికీ కూడా స్వస్థతతో ఉండాలని అందరికీ ఉంటుంది, ఆరోగ్యంగా ఉండాలని. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలను మనం ప్రపంచంలో అనారోగ్య సమస్యల కోసంగా ఆరోగ్యం సంపాదించాలని చెప్పేసి మనం దానికోసం వెచ్చిస్తున్నాం. అది ప్రపంచ దేశాలన్నీ కలిసి కూడా అన్ని లక్షల కోట్లు, $1 ట్రిలియన్ అంట. అంటే ఎంత దానివల్ల ఏమన్నా ఆరోగ్యం సంపాదిస్తున్నారా, ఆరోగ్యంగా అవుతున్నారా అంటే ఏమో, అది డౌట్ఫుల్లే. ఎందుకంటే ఎప్పుడు చూసినా హాస్పిటల్స్ ఎప్పుడు ఫుల్గానే ఉంటాయి. సో అందుకోసంగానే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, ఈ విశ్వవిద్యాలయం స్పిరిచువల్ సైన్స్ యూనివర్సిటీలో మనం 5వ విభాగంగా ఈ స్వీయ స్వస్థత శాస్త్రం గురించి అందరికీ తెలియచేయాలని చెప్పి మనం ఇది నెలకొల్పాం. ఈ స్వీయ స్వస్థత అంటే ఏమిటి అంటే వారు స్వస్థత చేకూర్చుకోవడం న్యాచురల్ వేలో. అంటే బాహ్యం నుంచి హీలింగ్ చేసేది కాదు. బాహ్యం అంటే డాక్టర్సో లేకపోతే ఒక హీలరో ఒక థెరపిస్టో వాళ్ళు చేసేది కాదు, మనకు మనం చేసుకునేది. స్వస్థితి ద్వారా స్వస్థత అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి ఒక ప్రిన్సిపల్ అన్నమాట. అంటే స్వస్థితి అంటే నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది మనం తెలుసుకోవాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. మన స్వస్థితి, స్వ అంటే సెల్ఫ్ అన్నమాట. నేను, ఆ నిజమైన నేను, ఆ నిజమైన నేను ఆ స్థితిలో మనం ఉండగలిగితే కనుక్కుని భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఎలా తను తాను తెలుసుకుని అందరికీ స్వస్థితి తెలుసుకోమని చెప్పేవారో, సెల్ఫ్ ఎంక్వైరీ, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఎంతగా అవగాహన చేసుకుంటారో, ఎంతగా వారి గురించి తెలుసుకుంటూ ఉంటారో అంతగా స్వస్థత చేకూర్చబడుతుంది. ఓకే, ఇదేదో అంటే కొని తెచ్చుకున్న సపరేట్ ప్రాసెస్ కాదంటారు, ఇన్బిల్ట్ దాన్నే మనం సరిదిద్దుకోవటం. కరెక్ట్గా చెప్పారు. ఇన్బిల్ట్ దానిలోనే మనం సరిదిద్దుకోవడం అనమాట. అంటే చాలామంది అనుకుంటాము ఒక జబ్బు చేసిందంటే ఎన్నో అపనమ్మకాలు, మూఢనమ్మకాలు ఉంటాయన్నమాట.
అది ఒక దెయ్యం వలన వచ్చింది, లేకపోతే ఎవరో వాళ్ళు ఈర్ష్యపడి జెలసీ వలన, ఈవిల్ ఐ వలన, లేకపోతే ఈవిల్ స్పిరిట్ వలన ఇలా వచ్చింది అవును. అలా అని కొంతమందికి మూఢనమ్మకాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇది మన శరీరంలో ఏదో డిఫెక్ట్ వలన వచ్చిందని అనుకుంటాం, లేకపోతే ఎన్నెన్నో కారణాలు కాదు, కానీ ఒక అన్సైంటిఫిక్గా మనం ఆలోచన చేస్తూ ఈ విధంగా అని అనుకుంటాం. కానీ ఒక జబ్బు అనేది ఒక అడాప్టేషన్ ప్రాసెస్ అని అంటాం అన్నమాట. అంటే మారే పరిస్థితులు మన చుట్టూరా, వాతావరణం ఎప్పుడు మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతుంటాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అప్పుడు మనం ఒక షాక్కు లోనవుతుంటాం. అప్పుడు మన శరీరాల్లో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఇప్పుడు పర్వతారోహణ చేస్తారు కొంతమంది. పర్వతాన్ని ఎంత ఎత్తుగా మనం ఎక్కితే అక్కడ అంత ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఆక్సిజన్ తక్కువైతే మన ఊపిరితిత్తులు ఎక్కువ పని చేయాలి, ఎక్కువ పని చేసి ఆయాసపడుతుంటాం ఎక్కే కొద్దీ. అప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఆక్సిజన్ కావాలంటే ఏం చేయాలి? మామూలుగా రక్త కణాలు, మన యొక్క ఆర్బీసీ సెల్స్ అని ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, అవి దానిలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ ఏంటంటే ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆ హిమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువ అవుతే అప్పుడు ఎక్కువ ఆక్సిజన్ మనకి సరఫరా చేయగలుగుతుంది మన శరీర కణాలకి. కానీ పైకి ఎక్కే కొద్దీ తక్కువ మనకి ఆక్సిజన్ ఉండడం వలన ఎక్కువ శ్రమ పడుతుంటాం కదా, అప్పుడు మన శరీరం ఒక మార్పుకి లోనవుతుంది. శరీరం నుంచి కొన్ని కమాండ్స్ వెళ్తాయి అన్నమాట మన బోన్ మ్యారోకి. మన యొక్క బోన్స్లో ఈ యొక్క ఉత్పత్తి జరుగుతుంది, హిమోగ్లోబిన్ ఉత్పత్తి. ఈ యొక్క సిగ్నల్స్ వెళ్తాయి, నాకు ఎక్కువ హిమోగ్లోబిన్ కావాలి. అందుకే పర్వతారోహకులకి ఎక్కువగా హిమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది అడాప్టేషన్, అంటే మన యొక్క వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా మన శరీరం మార్చబడుతుంది. అలా ప్రతి జబ్బు కూడా ఒక అడాప్టేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఈ యొక్క శరీరం ఒక జబ్బు ద్వారా అది సొల్యూషన్గా తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివర్ ట్యూమర్ అనుకుందామండి, లివర్ క్యాన్సర్ అనుకుందాం. ఆ లివర్ క్యాన్సర్ రాకముందు ఒక 6 నెలలు, 1 సంవత్సరం ముందర ఏదో ఒక సంఘటన వాళ్ళకి ట్రమాటిక్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు, బాధాకరమైనటువంటి సంఘటన జరిగి ఉంటుంది. సో దానికి ముందర సిరీస్ ఆఫ్ ఇట్లాంటివి చిన్నప్పటి నుంచి కానీ గతంలో నుంచి కానీ ఇలాంటివి జరిగి ఉంటాయి. కానీ ఇప్పుడు ఏదైతే ట్రిగ్గరింగ్గా ఒక ట్రిగ్గర్ చేసే విధంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగిందో ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం ముందర, మన లివర్ని ప్రేరేపించి ఒక ట్యూమర్ని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే స్టార్వేషన్ కాన్ఫ్లిక్ట్ అంటాం. అంటే నాకు ఇప్పుడు నా జీవనోపాధి ఏంటి, నేను ఎలా బతుకుతాను, నా ఉద్యోగం పోయింది, డబ్బులు కూడా శాలరీ రావట్లేదు, నేను ఎలా బతుకుతాను, ఎలా తింటాను, నా ఫ్యామిలీకి ఎలా నేను ఆహారాన్ని ఇవ్వగలను అనే ఒక కాన్ఫ్లిక్ట్, మానసిక సంఘర్షణ ఏర్పడంగానే మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్తుంది లివర్కి. అంటే నువ్వు బాగా మల్టిప్లై కావాలి, ఎక్కువ కణాలు ఉత్పత్తి చేసుకోవాలి చేసి అది ఏం చేస్తుందంటే లివర్ సైజ్ పెంచేసుకుంటుంది ఫస్ట్. దాన్ని లివర్ హెపటోమెగలీ అంటాం, దాన్ని లివర్ సైజ్ని పెంచేసుకుంటుంది. అది కూడా కాదు, ఇంకా బాగా కావాలని ఒక కణితిని ఏర్పాటు చేసుకుంటుంది. కణితి అంటేనే ఎక్కువ శరీర కణాలు ఎక్కువ కావడం. అంటే ఇదంతా ఎక్కువగా ఆలోచించడం వల్లనేనా సార్? అంటే మానసిక సంఘర్షణలు, మానసిక సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్స్ అని అంటాం అనమాట. ప్రతి మనిషికి ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి, సంఘర్షణలు అనేవి మానసికంగా వస్తుంటాయి. అంటే ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి మనకి. ఆ పరిస్థితుల్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే మనకి ఈ యొక్క సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికత మన దగ్గర ఉంటుందో, మన గురించి మనకు సంపూర్ణ జ్ఞానం ఉంటుందో, అప్పుడు ఇలాంటి సంఘర్షణలకి చోటు లేదు, తావు లేదు. ఆ సంఘర్షణలు ఏర్పడవు అనమాట మనలో. లేకపోతే మన మనస్సులో ఒక యుద్ధం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా, ప్రతి మనిషికి కూడా ఎన్నో యుద్ధాలు చేస్తుంటాం బాహ్యంగా, కానీ ఇక్కడ అంతరంగా కొన్ని సందిగ్ధ పరిస్థితులు లేకపోతే సంఘర్షణలు, మానసిక సంఘర్షణలు జరుగుతుంటాయి అన్నమాట. అవి మనలో ఈ జబ్బులకి కారకంగా అవుతుంది. దీన్నే మనం సైకోసోమాటిక్ ఇల్నెసెస్ అని అంటాం అన్నమాట. అంటే చిన్న వ్యాధి నుంచి, తలనొప్పి నుంచి
లేకపోతే ఒక చిన్న కాలు నొప్పి నుంచి క్యాన్సర్ల వరకు అన్నీ కూడా సైకోసొమాటిక్ ఆరిజినే. అంటే ప్రతి ఒక్కటి కూడా మానసిక జనిత జబ్బులే. ఈ మానసిక జనిత జబ్బులకి మరి బాహ్యం నుంచి ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వలేరు. ఎందుకంటే మనసుకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది మన ఆత్మ వైద్యుడే, మనలో ఉన్న వైద్యుడే, అంతర్వైద్యుడు. మన ఆత్మ పదార్థమే, బ్రహ్మ పదార్థం ఏదైతే మనలో ఉందో వారే వైద్యులు అనమాట. ఈ అంతర వైద్యుడిని మనం ఈ స్వస్థితి అనే ఈ కాన్సెప్ట్ ద్వారా, స్వస్థితి తెలుసుకోవడం ద్వారా మనం మేల్కొల్పుకుంటాం. ఈ అంతర్ వైద్యుడికి మనకి ఏం కావాలో, ఎలా స్వస్థత చేకూర్చుకోవాలో అన్నీ తెలుసు. అలా ఉంటాయన్నమాట. ఇంకా మీకు కొన్ని చెప్పాలంటే ఇంకొక కేస్ స్టడీ మీకు చెప్తాను. ఎస్ సార్. ఎందుకంటే ఇంకా ఎలా ఏర్పడతాయి ఈ అనారోగ్య సమస్యలు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ఇప్పుడు మానసిక ఒత్తిడికి గురైనప్పుడు బాడీలో ఏదైనా పార్ట్ వీక్గా ఉంటే దానికి ఎఫెక్ట్ అవుతుంది అంటారు, అది కూడా నిజమేనంటారా? మానసిక ఒత్తిడికి కూడా, స్ట్రెస్ కూడా, ఆ స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు, ఆ ఒత్తిడికి లోనైనప్పుడు వాళ్ళకి కొన్ని శరీర భాగాల్లో హైలీ వల్నరబుల్గా ఉంటాయి. అంటే సున్నితమైన, అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా సమస్యలన్నీ ఆ భాగంలోనే వస్తాయి, ఆ శరీర అవయవాల్లోనే వస్తాయి. కొంతమందికి ఎప్పుడు రైట్ సైడ్ కుడి పక్కన మాత్రమే వస్తుంటాయి సమస్యలన్నీ కూడా. ఏమైనా కొంతమంది ఎడమ సైడు, ఒకవేళ కింద పడినా కూడా వాడు ఎడమ సైడే పడుతూ ఉంటారు. కొంతమంది కుడి పక్కన పడుతుంటారు. కొంతమందికి ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా ఒక భాగంలో అది ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని అవయవాలులో ఆ సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దీనికి ప్రతిదానికి ఒక మూల కారణం ఉంటుంది. కార్యకారణ సంబంధంతోనే అన్నీ ఈ భూమండలంలో జరుగుతుంటాయి. మన శరీరంలో కూడా ప్రతి ఒక అనారోగ్య సమస్య వచ్చిందంటే దానికి ఒక మూల కారణం ఉండి తీరుతుంది. కారణం లేకుండా దానికి అదే ఒక రోజు జబ్బు వచ్చేది. దాని వెనకాల ఎంతో బ్యాక్గ్రౌండ్లో ఎన్నో రసాయనిక చర్యలు, దాని వెనకాల మనసులో ఎన్ని సందిగ్ధ పరిస్థితులు, సంఘర్షణలు జరిగిన తర్వాత, ఈ రసాయనిక చర్యల తర్వాత ఈ యొక్క అనారోగ్య సమస్య మన శరీరంలోకి వస్తుంది. ఒక బీపీ కావచ్చు, ఒక షుగర్ కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలంటే మనకి కరోనా వైరస్ అప్పుడు కూడా ఎంతోమంది చనిపోయారు పాండమిక్లో. సో అలాంటి వైరస్లు, ఇన్ఫెక్షన్లు, జబ్బులు అన్నిటికీ కూడా ప్రతి దానికి ఒక మూల కారణము ఉండి తీరుతుంది అన్నమాట. సో అంటే ఆ మూల కారణము ఉంది కాబట్టి అది ట్రిగ్గర్ లాగా పనిచేస్తుంది మన శరీరంలో, అది ట్రిగ్గర్ చేస్తుంది మనలో. అప్పుడు మన శరీరము మార్పునికి లోనవుతుంది. కానీ మనం చాలామంది వరకు మన అపోహలు ఉంటాయి అన్నమాట. నేనేదో పాపం చేశాను, ఇది బ్యాడ్ కర్మ వలన వచ్చింది, అది అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు కూడా, కానీ అలా అనుకుంటాం. కొంతమందికి శరీరంలో జబ్బు రాగానే షేమ్ అనేది వస్తుంది. అవును, నాకు జబ్బు ఉండకూడదు, ఫిట్గా ఉండాలి, అంటే నేను అందరికంటే తక్కువ, డిఫెక్ట్, నా బాడీ డిఫెక్ట్గా ఉంది అని మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకొని షేమ్ఫుల్గా ఫీల్ అవుతుంటారు. కొంతమంది వాళ్ళకి జబ్బు ఉందని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగా పడుతుంటారు అనమాట. వాళ్ళు దాచేస్తారు. సో కానీ ఆధ్యాత్మికత ఏమి నేర్పిస్తుందంటే మనం ఆథెంటిక్గా ఉండొచ్చు. మనలో నాకు ఈ జబ్బు ఉంది, ఈ జబ్బుని నేను తెచ్చుకున్నాను కాబట్టి నేనే దీనికి నయం కూడా చేసుకోగలను, దీన్ని స్వస్థత చేకూర్చుకునే ఆ యొక్క శక్తి సామర్థ్యాలు నాలోనే ఉన్నాయి అని మనం గుర్తించాలి. ఒక ధ్యాన సాధకుడు అలా గుర్తిస్తారు. ఎందుకంటే బాహ్యం నుంచి ఎతికే కొద్దీ ఆ సమస్యలకి సమాధానాలు మనకి టెంపరీ సొల్యూషన్స్ దొరుకుతాయి. తాత్కాలికమైనటువంటి ఉపశమనం. అమృతాంజన్ ఆ రోజు పూస్తే మనకి తాత్కాలికంగా మాత్రమే తగ్గుతుంది, తర్వాత మళ్ళా వస్తుంది, ఆ జబ్బు మళ్ళా వచ్చి తీరుతుంది. మీకు కేస్ స్టడీ నేను చెప్తాను. మామూలుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని ఎక్కువగా వింటూ ఉంటాం. అవును, మహిళల్లో ఎక్కువ ఉంటుంది, జెంట్స్లో కూడా వస్తూ ఉంటుంది, పురుషుల్లో కూడా వస్తుంటుంది. వాళ్ళు జనరల్గా ప్రతి మంత్లో ఎన్నోసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివలన ఒక్కోసారి ఫీవర్ కూడా, హై టెంపరేచర్ వస్తుంది, యూరిన్ పోసుకున్నప్పుడు చాలా మంట వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ అనమాట. దానివలన చాలా ఇబ్బంది పడుతుంటారు.
అంటే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంటుంది యూరినేషన్ కోసంగా. సో దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని మనం క్వశ్చన్ చేసుకుంటే చాలా సులభం మనం తెలుసుకోగలిగింది. ఇప్పుడు జంతువుల్లో ఒక హ్యాబిట్ ఉంటుంది. ఒక డాగ్ కానీ ఏ యానిమల్ అన్నా కూడా అవి ఏం చేస్తాయంటే వాటి యొక్క టెరిటరీ అనేది ఒకటి ఉంటుంది. ఆ డాగు తన యొక్క సరిహద్దుది ఎలా చూపిస్తుందంటే వేరే డాగ్ తను రాకుండా అక్కడ తన యూరిన్ పోస్తుంది, అక్కడ మార్క్ చేస్తుంది. దాన్ని టెరిటోరియల్ మార్కింగ్ అంటాం అనమాట. అప్పుడు ఆ డాగ్ అక్కడ చూసి స్మెల్ ద్వారా చూసి ఇక్కడ వేరే డాగ్ యొక్క టెరిటరీ ఇది, దీనిలోకి నేను వెళ్ళకూడదు అని ఆ యానిమల్ కింగ్డంలో ఇది ఉంటుంది. మనం ఒక సఫారీకి వెళ్ళినా కానీ ఆ పులులు కానీ సింహాలు కానీ అన్ని మార్కింగ్ చేసుకుంటాయి, టెరిటోరియల్ మార్కింగ్. వాటి బౌండరీస్ దాటి వేరే వాళ్ళు రాకూడదు, వచ్చాయంటే పసిగట్టగలవు, అవి చాలా కోపం వస్తుంది. అలానే డాగ్స్లో కూడా మనం ఈ కాన్ఫ్లిక్ట్స్ చూస్తాం. పక్క వీధి కుక్క వచ్చి తను ఈ వీధిలోకి వచ్చేసింది అనుకోండి, ఇది అరుస్తూ ఉంటుంది, అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఉంటుంది, ఆ మార్కింగ్ దాటి రాకూడదు. అది కూడా అంత దూరం నుంచే అరుస్తుంది, కానీ అది లోపలికి వచ్చిందంటే తన ఆవేశంతో పొట్లాడుతూ ఉంటుంది. సో అలానే ఒక హ్యూమన్ బీయింగ్లో కూడా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది వాళ్ళ బౌండరీస్, ప్రతి మనిషికి ఒక బౌండరీ ఉంటుంది. అంటే ఒక ఫిజికల్ బౌండరీ, ఎమోషనల్ బౌండరీ, అది రెస్పెక్ట్ చేయాలి. అలా రెస్పెక్ట్ చేయకుండా ఎవరన్నా వాళ్ళకి నచ్చని విధంగా వాళ్ళ బౌండరీలోకి ఎంటర్ అయిపోయారు అనుకోండి, వాళ్ళ పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా, అప్పుడు వాళ్ళకి టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. అంటే నా టెరిటరీలోకి, నా బౌండరీస్లోకి నా అనుమతి లేకుండా నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు ఎంటర్ అయ్యారు అనే ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక యువతి ఆవిడ హాలిడేకి వెళ్తూ వాళ్ళ అమ్మకి చెప్పారు ఇంటికి కీస్ అన్నీ ఇచ్చి, ఎందుకంటే అప్పుడప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ వేయడము కొంచెం చూసుకుంటారని చెప్పి అప్పుడప్పుడు వచ్చి తల్లి అక్కడే ఉంటుంది నియర్ బై హౌస్లో, ఆవిడ వచ్చి చూసుకోవడానికి కీస్ ఇచ్చి వెళ్ళారు. ఆవిడ వచ్చేసరికి ఆ యువతి వాళ్ళ భర్తతో పిల్లలతో హాలిడే నుంచి బ్యాక్ వచ్చేసేపటికి మదరు లేరు, ఇప్పుడు ఓపెన్ చేసుకొని లోపల ఉన్నారు. మదర్ తర్వాత వచ్చి కలిశారు, కానీ కీస్ ఇవ్వలేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు. కానీ ఒకరోజు రాత్రి సడన్గా మదర్ వచ్చేసి తన తాళం తీసేసుకొని లోపలికి వచ్చేసారు. ఒక ఫోన్ కాల్ చేయలేదు, కానీ వాళ్ళ భర్తతో పిల్లలతో వాళ్ళు చాలా సన్నిహితంగా ఉన్న సమయంలో ఆవిడ వచ్చేసారు. ఈవిడికి ఎందుకు ఇట్లా చేసింది అమ్మ, నాకు చెప్పకుండా రాత్రిపూట అట్లా వచ్చేసింది అని ఒక విధంగా అనిపించింది. కానీ ఒక 4 రోజుల తర్వాత ఆవిడకి యూటీఐ వచ్చింది, యూరినరీ ట్రాక్ట్. అంటే రాత్రిపూట బాత్రూమ్కి చాలాసార్లు వెళ్ళడం, మన యూరినరీ బ్లాడర్ కానీ మన యొక్క యూరిన్ పోసుకునే ట్రాక్ట్ కానీ ఇన్ఫెక్ట్ అయిపోయింది ఆవిడకి, దానివల్ల ఎక్కువ యూరినేషన్ చేస్తూ ఉంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ అలా ఆపరేట్ అవుతుంది అనమాట. ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఆవిడకి. ఆ 4 రోజుల్లో ఆమెకి యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అంటే తన బౌండరీస్ని రెస్పెక్ట్ చేయకపోవడం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. అలా ఉంటాయి అన్నమాట. సో ఆవిడకి మరి సమస్యకి పరిష్కారం కూడా తనలోనే ఉంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుందో, 4 రోజుల క్రితం ఏమైంది, ఈ సమస్య రాకముందు ఏమైంది నాకు, అమ్మ ఇలా వచ్చింది, నేను చాలా లోపల వ్యక్తపరచకుండా లోపల ఉంచేసుకున్నాను, నాలో ఆ ఫీలింగు ఎందుకు ఇలా చేసింది, అగౌరవంగా నా పర్సనల్ బౌండరీస్లోకి వచ్చేసింది ఈవిడ, నా అనుమతి లేకుండా ప్రవేశించింది ఇంట్లో అని ఆవిడకి చాలా కోపం వచ్చి వ్యక్తపరచలేదు. కానీ ఎప్పుడైతే అది అర్థం చేసుకుందో, దీనికి ఆ కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అర్థం చేసుకుందో వెళ్ళిపోయింది, ఆ సమస్య వెళ్ళిపోయింది. ఇంకొక కేస్ స్టడీ చెప్తాను. ఒక ఆవిడకి బ్రెస్ట్ ట్యూమర్ వచ్చింది. మేము స్పెయిన్ దేశం వెళ్ళాము, బార్సిలోనా అనే ఒక సిటీ ఉంటుంది, అక్కడ ఒక సదస్సు లాంటిది చేసి వర్క్షాప్లో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. ఆవిడకి ఈ హెల్త్ ఇష్యూస్ గురించి మేము గైడ్ చేస్తూ స్వస్థత అనే కాన్సెప్ట్ గురించి
మూల కారణం వెతకాలన్నమాట వాళ్ళు. ఆవిడ ధ్యాన స్థితిలో ఉంటూ మూల కారణంకి వెళ్తే ఆమె చూసినటువంటి దృశ్యాలు ఏంటంటే, ఒక గత జన్మలో ఆవిడ ఒక ప్లేస్లో ఒక గుడిసెలో ఉన్నారు. ఆవిడ పూర్ ఉమెన్గా చూసుకున్నారు. కాకపోతే అంతలోకి ఒక అన్సర్టన్ మూమెంట్ లాగా జరిగింది. అంటే అక్కడ ఎవ్వరూ ఊహించని విధంగా శత్రు సైనికులు ఆ యొక్క గ్రామంలోకి ప్రవేశించి అక్కడుండే అందరినీ చంపడం స్టార్ట్ చేశారు. ఈ శూలాలు అంటాము, వాటితో స్పియర్తో అందరినీ పొడవడం స్టార్ట్ చేశారు. ఈమె గుడిసెలో కూడా వచ్చి లోపల ఆమె ఒక చిన్న బిడ్డకి పాలు ఇస్తుంది. తల్లి పాలు ఎలా ఇస్తుందంటే లెఫ్ట్ బ్రెస్ట్ ఇలా పట్టుకుంటుంది, ఎందుకంటే రైట్ హ్యాండ్తో తను పని చేయడానికి వీలుగా ఉంటుంది తల్లికి. ఎందుకంటే ఇట్లా ఎత్తుకుని తన లెఫ్ట్ బ్రెస్ట్లో తను పాలిస్తూ అన్ని పనులు చేస్తూ ఉంది. అంతలోకి వెనకాల నుంచి పొడి చేశాడు ఆ సైనికుడు. ఈవిడ ముందరకు పడిపోయింది. ఆ బిడ్డ ఆవిడ బాడీ కింద ఉండి బ్రీతింగ్ ఆడక చనిపోయింది. ఆవిడ ఆఖరి క్షణంలో ఆమె చాలా గిల్ట్గా ఫీల్ అయ్యింది. నేను నా యొక్క ఈ బిడ్డను నేను సేవ్ చేయలేకపోయాను, కాపాడలేకపోయాను, ఈ బిడ్డ ప్రొటెక్ట్ చేయలేకపోయాను, నేను రక్షణ కల్పించలేకపోయాను. చాలా బాధతో ఆవిడ శరీరాన్ని వదిలేశారు. ఈ జన్మ సంగతి చూస్తే ఈ జన్మలో ఆమెకి లెఫ్ట్ బ్రెస్ట్లో ట్యూమర్ ఉంది. డాక్టర్స్ ఆల్రెడీ డయాగ్నోస్ చేశారు అది క్యాన్సర్, అది కూడా మ్యాలిగ్నెంట్ క్యాన్సర్. మ్యాలిగ్నెన్సీ అంటే దానివలన దానికి జనరల్గా ఒక ప్రోగ్నోసిస్ చాలా బ్యాడ్గా ఉంటుంది. అంటే ఈ 2 సంవత్సరాల్లో అన్ని శరీర అంగాలకి వెళ్ళిపోతుంది, అంత బతకడం కష్టము, కీమోథెరపీ రేడ్ అన్నీ చేస్తారు, సర్జరీలు చేస్తారు, కానీ చాలా హై రిస్క్ ఉండే క్యాన్సర్ అనమాట. అది డయాగ్నోసిస్. తర్వాత ఆవిడకి జన్మలో పిల్లలు లేరు. వాళ్ళు 7 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, పిల్లలు పుట్టలేదు ఇంకా. కానీ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, పిల్లలు కావాలి, ఎట్లా పుడతారు, అన్ని ప్రయత్నం చేశారు, కానీ సఫలీకృతం కాలేదు. సో ఇది చూసుకున్నారనమాట. అంటే గత జన్మలో ఏ కాన్ఫ్లిక్ట్ అయితే ఫామ్ అయిందో ఇది చూసుకుని ఆవిడ ఇంటిగ్రేషన్ అంతా చేసుకున్న తర్వాత మేము ఆ స్పెయిన్ దేశం నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఒక 3 వారాల తర్వాత మెయిల్ పంపించారు ఆవిడ. నేను డాక్టర్కి మళ్ళా రమ్మని చెకప్ చేసుకోవడానికి వెళ్తే నా ట్యూమర్ మాయమైపోయింది, బ్రెస్ట్లో ట్యూమర్ లేదు, అక్కడికి లేదు అని రాశారనమాట. ఆమెకి అది ఒక మ్యాజికల్గాను మిరాక్యులస్గాను అద్భుతంగా అనిపించింది. అంటే ఆమె బాడీ పార్ట్ అయినటువంటి బ్రెస్ట్లో ఈ ట్యూమర్ ఎందుకు ఫామ్ అయింది, నేను రక్షణ కల్పించలేకపోయాను. ఇంకొకటి, తల్లి తన ప్రేమను తల్లి పాల ద్వారా చిన్నపిల్లలకి అందచేస్తుంది. అక్కడ 2 కాన్ఫ్లిక్ట్స్ ఫామ్ అయ్యాయి ఆ చిన్న పిల్లవాళ్ళు, ఆమెలో, ఆ యువతిలో. సో ప్లస్ నేను ఈ బిడ్డకి నేను సేవ్ చేయలేకపోయాను, ఈ బిడ్డని సేవ్ చేయలేకపోయాను, కాపాడలేకపోయాను. అందుకే ఈ జన్మలో ఫియర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంది. ప్రెగ్నెన్సీ అంటే భయం ఉంది, ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ చిన్నపిల్లవాడు నాకు దూరం అయిపోతాడు అని. కానీ ఏమైందంటే మీరు పెట్టిన 3 వారాల్లో ఇది నయమైపోయిన తర్వాత మళ్ళా ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ మెయిల్ పంపించింది, నేను ఐఎమ్ ప్రెగ్నెంట్ నౌ, ఐఎమ్ గోయింగ్ టు 9 monthsలో నాకు ఒక చైల్డ్ పుడతాడు అని పెట్టారనమాట. అంటే చూడండి, ఒక మూల కారణం ఉంటుంది. ఆ మూల కారణం ఎక్కడైనా ఉండొచ్చు. మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, మన స్వస్థితికి చేరుకున్నప్పుడు మనకి తెలుస్తుంది, మన ఆత్మకు తెలుసు, మూల కారణం ఈ చిన్నప్పుడు కొన్ని సంఘటనలు, బాధాకరమైనటువంటి సంఘటనలు. అది అప్పుడు నేను ఎలా దాన్ని సమస్య తీర్చుకోవాలో, పరిష్కారం చేసుకోవాలో నాకు తెలియదు. అప్పుడు అలా ఉండిపోయింది లోపల, నా సబ్కాన్షియస్ మైండ్లో అలా ఉండిపోయింది. లేకపోతే తల్లి గర్భంలో కూడా ఉంటుంది మూల కారణం. ఒక్కోసారి ఈ ఫ్యామిలీ ట్రీలో వస్తుంది, అంటే వంశపారంపర్యంగా వస్తాయన్నమాట జబ్బులు కూడా.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. అసలు దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారా ధ్యాన స్థితిలో? చేయగలుగుతారు. ఇదే మూల కారణం, ఇదే ఫైనల్, అంటే దీనివల్లే ఇలా జరిగింది అని చేయగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క అంతర్గతంగా ఒక జ్ఞానం ఉంటుంది మేడం. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంట్యూషన్ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలుసు. ఏదో వాళ్ళ శరీరము ఎప్పుడు శరీర కణాలు వాళ్ళతో మాట్లాడుతుంటాయి, సంభాషణ చేస్తుంటాయి, మనం వినము. కానీ ఇప్పుడు మనకి ఆకలి వస్తుందని ఎలా తెలుస్తుంది? అది చెప్తూ ఉంటుంది. మన లోపల మన కడుపు అరుస్తూ ఉంటుంది, నాకు ఆకలిస్తుంది, నాకు అన్నం పెట్టు అని అరుస్తుంది. ఒక్కోసారి మనకి అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏవో వస్తుంటాయి. అవి కూడా మనకి చెప్తున్నాయి, నువ్వు ఎక్కువ తిన్నావు, చెదారం అంతా పెట్టావు, అందుకే గ్యాస్ ట్రబుల్ వచ్చింది, నొప్పి వస్తుంది కడుపులో. అనవసరమైన తిండి కూడా పెట్టకూడదు ఈ శరీరానికి. వెంటనే అది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. మన శరీర కణాలు ఎప్పుడు మాట్లాడుతుంటాయి, మనకు చెప్తూ ఉంటాయి. కాకపోతే ఈ శరీరంతో మనం అనుసంధానమై మనం తెలుసుకుంటూ ఉండాలి, ఈ శరీరం ఏం చెప్తుంది. మనం ఆకలి లేకపోయినా తినకూడదు, ఆకలికి మించి ఎక్కువ తినకూడదు, ప్లస్ తక్కువ తినకూడదు. ఎంత ఉందో ఆకలి అంతే తినాలి. సో అలాంటివన్నీ కూడా మన శరీరం మనకి ఎప్పుడు చెప్తుంటుంది. మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వలన ఈ దేహం అనే దేవాలయాన్ని పాడు చేసేస్తుంటాం. ఒక్కొక్కసారి దీనికి చాలా ఇబ్బంది కలుగ చేస్తుంటాం. అది చిన్న సిమ్టమ్స్ అది పెద్ద జబ్బుగా అవుతుంటుంది తర్వాత. బాగుంది. సో ఈ స్వీయ స్వస్థత శాస్త్రం అంటే ధ్యానం ద్వారా స్వస్థితి నుంచి స్వస్థతకు చేరుకోవటం. సో ఇదంతా ఎంత డ్యూరేషన్లో ఉంటుందండి ఈ కోర్సు? మన ప్రోగ్రామ్ ఇక్కడ చేసే దాన్ని బట్టి వాళ్ళకి మనం టూల్స్ అందచేస్తామన్నమాట. మనకి కొన్ని 6 డే ప్రోగ్రామ్ అని, కొన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అని, ఇక్కడ ఫిజికల్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తుంటాం కదా. వాళ్ళకి ఆ టూల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. 1 year పట్టచ్చు, 2 years కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ టూల్స్ అంటే పనిముట్లు లాంటివి. అంటే అవి వాటిని ఉపయోగించుకుని వాళ్ళు స్వస్థత చేకూర్చుకోవడానికి. అంటే మనకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాలెడ్జ్ లేకపోతే ఇలా చేసుకోవచ్చు అనే జ్ఞానం మనకు తెలియకపోతే మనం చెయ్యము. అంతవరకు మనకి పూర్వీకులు చెప్పిన ఏదైతే చెప్పారో, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ మనకంటే బాగా తెలుసు, డాక్టరే నయం చేస్తాడు అని అలాంటి సిస్టంలో మనం ఉన్నాం. కానీ ఈ జ్ఞానం తెలిసిన తర్వాత మనం లోపల మన అంతర వైద్యుడిని కన్సల్ట్ చేసుకుంటాం. బాహ్య వైద్యుడిని కంటే అంతర వైద్యుడిని. నేను కూడా వైద్యుడిని. బాహ్య వైద్యుడిని అవసరమైతే కంపల్సరీగా వెళ్ళి కన్సల్ట్ చేయాలి. ఎమర్జెన్సీస్ అని అంటాం అన్నమాట. అత్యవసర పరిస్థితుల్లో అత్యవసరమైనటువంటి వైద్యకి ఛాలెంజింగ్ సమస్య మన శరీరంలో వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, కంపల్సరీగా తీసుకోవాలి. ఆ మెడికేషన్ కానీ, సర్జరీ కానీ, ఎనీథింగ్. ఎందుకంటే అలోపతిక్ మెడిసిన్ అనేది వెస్ట్రన్ మెడిసిన్ ఉంది అంటే కూడా ఈ విశ్వంలో దాని రోల్ కూడా ఉంది అని లెక్క. దాన్ని మనం విస్మరించకూడదు, దాన్ని మనం ఇలా చూడకూడదు. దాని రోల్ దానికి ఉంది. ఇప్పుడు కొంతమందికి ఫ్రాక్చర్స్ అవుతాయి. నాకు ఒక 30 సంవత్సరాల క్రితం పత్రి గారితో సాంగత్యంలో అతను కూడా, ఆ మిత్రుడు కూడా వచ్చేవాడు, ధ్యానం చేసుకునేవాళ్ళం. ఒకసారి అతనికి యాక్సిడెంట్ జరిగింది. కానీ అతనికి ధ్యానం మీద ఎంత నమ్మకం అంటే ధ్యానంతోనే తగ్గించుకుంటాను. యాక్సిడెంట్ అయింది, ఈ హిప్ జాయింట్ దగ్గర ఉండే ఆ ఫిమరల్ జాయింట్, అది ఫీమర్ ఇరిగిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను చెప్పాను అనమాట, సరిగ్గా అతుక్కోదు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, లేదు అన్నీ అతుక్కుంటుంది, నా శరీరం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఏమైందంటే అతుక్కుంది, కానీ వంకరగా అతుక్కుంది. అప్పటి నుంచి ఇప్పటికి నేను అతన్ని చూసినప్పుడల్లా చాలా బాధపడతాను. ఒక్క ఎక్స్రే తీసి డాక్టరు దాన్ని సరిగ్గా పెడతాడంతే, ఆ ఎముకల్ని సరిగ్గా పెట్టాలి, దాన్ని ఫ్లాట్స్ వేస్తారు, అప్పుడు సరిగ్గా అతుకుంటే ఇప్పుడు పరిగెత్తేవాడు. కానీ అలా ఫులిష్గా చేయకూడదు అనమాట. ప్రతి ఒక్కటి ఒక రోల్ ఉంటుంది. అలోపతిక్ వెస్టర్న్ మెడిసిన్ కూడా తన రోల్ తను ఉంటుంది. ఎమర్జెన్సీస్ మాత్రం ఖచ్చితంగా
మనం ఆ సహాయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఉంటేనే మనం ఆత్మజ్ఞానం కానీ, ఏ జ్ఞాన ప్రచారం కానీ, ఆధ్యాత్మిక సేవలు కానీ శరీరంలో ఉంటేనే చేయగలం. ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఏడుస్తాం. పైలోకాల్లోకి వెళ్ళి అరే కొంచెం ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటే ఎంత బాగుండేదో, నా పర్పస్ ఆఫ్ లైఫ్ని నేను ఫుల్ఫిల్ చేయకుండా, నా జీవిత జయాన్ని ఫుల్ఫిల్ చేయకుండా వచ్చేసానే, పైకి వెళ్ళిపోయానే అని బాధపడతాం. సో ఈ శరీరాన్ని మనం చక్కగా పరిరక్షించుకోవాలి, చక్కగా దీనికి కావాల్సిన పోషణ ఇవ్వాలి. కానీ ఈ శరీరంతో కూడా మనము అనుసంధానమై ఉండాలి. మన స్వస్థితి మనకు చెప్తుంది, నీ దేహం అనే దేవాలయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అది మన ప్రథమ కర్తవ్యం, ప్రథమమైనటువంటి బాధ్యత కూడా. ఈ బాధ్యత మనం డాక్టర్ల మీద వేసేస్తాం, కానీ మన బాధ్యత అది. మన స్వీయ స్వస్థతలో ఇది ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్ అన్నమాట. బాగుంది సార్, చాలా చక్కగా చాలా అద్భుతంగా తెలియజేశారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇన్ని విషయాలను వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, ఈ విభాగంలో ధ్యానం ద్వారా స్వస్థితి ద్వారా స్వస్థత ఎలా పొందొచ్చు, మనిషికి జ్ఞానం అనేది చాలా అవసరం. మరి దాన్ని బ్రహ్మజ్ఞాన పీఠంలో చాలా అద్భుతంగా తెలియచేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకొని మీ జీవితాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.